ఆ ఫలానా ముహూర్తానికి కలిసిన తర్వాత ఉత్పన్నమైనటువంటి బీజము ద్వారా కలిగే సంతానము ఈ ధర్మ ప్రపంచానంతటికీ వాళ్ళే సారథులు. తీర్థయాత్రలు చేసేటప్పుడు దంపతులు అత్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి మీద ఉండాలి. కానీ ఇప్పుడే తన జీవితంలో వచ్చిన అతి ముఖ్యమైనటువంటి జీవితో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానం ఆయన కోసం కదా నువ్వు వెళ్తున్నావు. గృహిణీహీరం కాంతారాన్ నాతిరిచ్యతే అంటారు సంస్కృతంలో. అంటే ఒక గృహిణి లేనటువంటి ఇల్లు అది అడవి లాంటిదే అంటారు. అంటే ఆ శక్తిని తీసుకొని వచ్చేదే ఆవిడ. అంటే వివాహం లాంటి గొప్ప ప్రక్రియ చేసుకుని ఇంత గొప్ప పూజ చేసుకున్న తర్వాత జరుగుతున్నవి దానిలో కొన్ని మనం అంటే ఇప్పుడు వివాహం ఇంత విశిష్ట వాహనానికి వాళ్ళని కూర్చోబెట్టడానికి ఇంతంతా చేసాము, ముహూర్తం అయింది, ఆశీర్వచనాలు అయినాయి, అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, ఆ గిఫ్ట్ ఇదంతా విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే అది వీళ్ళని ఈ వైపు ఓరియంట్ చేసే గిఫ్ట్ అయి ఉండాలి తప్ప మెటీరియల్ వైపు తిప్పే గిఫ్ట్ అయి ఉండకూడదు కదా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. సో ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వాలి? వివాహ ధర్మాలని తెలిపేటటువంటి పుస్తకాలు ఇవ్వచ్చు. ఉదాహరణకి ధర్మ సింధు, నిర్ణయ సింధు ఇలాంటి గొప్ప గ్రంథాలు ఉన్నాయి. అవి చాలా టెక్నికల్, మాకు అర్థం కావు. అంటే వాటి యొక్క అబ్రిడ్జ్డ్ వర్షన్స్ కొన్ని వచ్చాయి. వివాహాలు ఉపనయనాలు అనే శీర్షిక మీద పెద్దలు చాలామంది రాసిన పుస్తకాలు ఉన్నాయి. సో నాలెడ్జ్ అదొకటి ఆస్పెక్ట్. రెండు, వీళ్ళు ఇక పైన అతిథుల్ని, దేవతల్ని, పితృదేవతల్ని వీళ్ళు చక్కగా క్యాటర్ చేయాలి. కాబట్టి అతిథి పూజకి సంబంధించినవి, దేవతార్చనకి సంబంధించినవి, అలానే ఉత్సవాలు ఇత్యాదులు జరుపుకోవడానికి కావాల్సినవి, అలాంటి ధార్మికమైనటువంటి సంబంధం ఉన్నటువంటి మెటీరియల్ కూడా ఇవ్వచ్చు. మూడు, నాకేమనిపిస్తుందంటే దగ్గరుండి వాళ్ళని ఏదన్నా ఒక క్షేత్రానికి తీసుకుని వెళ్ళటం కూడా ఒక గిఫ్ట్ అవ్వచ్చు. మంచి ఐడియా. లేదా ఒక మంచి గృహస్థు ఎలాగైతే అన్ని గార్హస్థ్య ధర్మాలని పాటిస్తూ ఉన్నారో అలాంటి ఒక గురుకులానికో, ఒక పెద్ద ఉపాసకుల దగ్గరకో, అలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పిల్లలతో వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, అలాంటి వాతావరణంలో పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు, ఇలాంటి కొంచెం ఇన్నోవేటివ్గా కొంచెం ఆలోచించి కూడా మనం మన గిఫ్ట్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఎప్పుడు కూడా ఈ గృహస్థ కిట్ అనేది ఒకటి నా మనసులో. అవును, మీరు చెప్పారు మనం చెయ్యాలి కూడా. ఎందుకంటే అసలు ఆ కిట్ చూడంగానే ఆ దంపతులు ఇద్దరికి మనం రోజు పూజ చేసుకోవాలి ఇంకా అని అనిపించాలి. అక్కడ ప్రతి అంశము దానిలో అంత బాగా రావాలి. ఉదాహరణకి వాళ్ళు చాలా చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నారు అనుకోండి, ఆ మందిరం కూడా క్యూట్గా ఉండాలి. అలానే ఆ మందిరం నిండా బోల్డని ఫొటోస్ కాకుండా సేక్రెడ్ మెటీరియల్తో తయారైనటువంటి ఒకటైనా సరే దేవత ఆరాధనకి సంబంధించినటువంటి విగ్రహాన్ని చేద్దాం మనం ఖచ్చితంగా. ఒక దేవతా మృత్తికలతో తయారైనటువంటి ఒక ప్రతిమను, అలాంటిది ఏదన్నా అక్కడ రావడం, దానికి వాళ్ళు వాడాల్సినటువంటి పాత్రలు కూడా స్టీలు ఇలా అక్కర్లేని మెటీరియల్ కాకుండా చక్కగా పంచలోహాలతో కానీ కాంస్యంతో కానీ మంచి పాత్రలు కూడా మనకి ఇవ్వడం. ఆ గంట ఒక్కసారి కొడితే అది వీడి లోపల ఎక్కడో మోగేటటువంటి అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండేటటువంటి గంటలు, దీపారాధన కుందులు, ఇలాంటివన్నీ కూడా మనం నిజానికి గృహస్థ కిట్ పెట్టి మనము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ చేసినట్టుగా కూడా మనము క్రియేట్ చేస్తాం. చాలా బాగుంది, మంచి ఆలోచన. తర్వాత ఈ హనీమూన్, వాట్ అబౌట్ అది ఏమిటి? దాని ఇద్దరు దంపతుల మధ్యలో మనస్సులు కలిస్తే గనక మిగతా ప్రక్రియ అంతా చాలా సహజంగా జరిగిపోయేటటువంటి సందర్భమే ఉంటుంది. నిజానికి మొదట 3 రాత్రులు కూడా వ్రతం, పెళ్ళైనటువంటి తర్వాత ఉన్న 3 రాత్రులు కూడా వ్రతం. దాని తర్వాత ఈ గర్భాధానానికి సరైనటువంటి ముహూర్తాన్ని ఎంచుకొని, అది కూడా మళ్ళీ ముహూర్తానికి జరగవలసిందే, అది కూడా ఒక యజ్ఞ భావనతో జరగవలసిందే. ఎందుకు అంటే ఆ ఫలానా ముహూర్తానికి కలిసిన తర్వాత ఉత్పన్నమైనటువంటి బీజము ద్వారా కలిగే సంతానము ఈ ధర్మ
ప్రపంచానంతటికీ వాళ్ళే సారథులు, ఇక పైన జరగబోయే సమాజాన్ని అంతటికి కూడా వాళ్ళే అధిపతులు. కాబట్టి దాన్ని కూడా అంత ఫోకస్డ్గా మనం చేయాలి, కానీ హడావిడిగా చేయవలసినటువంటి విషయం కాదు. 16 రోజుల పండగ అయ్యేంత వరకు కూడా సీమోల్లంఘన జరగకుండా ఉండడం మంచిది. ఎందుకు అంటే కొంచెం వనరబిలిటీ అనేది కూడా వాళ్ళల్లో ఉంది. సీమ అంటే ఏంటిది? సీమ అని అంటే ఏ ఊరిలోనైతే పెళ్లి జరిగిందో ఆ పెళ్లి జరిగిన ఊరు యొక్క బౌండరీ ఏదైతుందో దాన్ని దాటకుండా ఉండడం అనేది శ్రేయస్కరం. ఓకే. పూర్వం ఎలా ఉండేది అంటే వీళ్ళకి ఏ గ్రామంలోనో ఏ ఊర్లోనో అయితే పెళ్లి జరిగిందో అదే ఊరిలో వీళ్ళకి సంబంధించినటువంటి కులదేవతా స్థానం ఏదో ఒకటి ఉండేది. కాబట్టి ఈ దీక్షా వస్త్రాలతో వాళ్ళు కులదేవతను కూడా ఆరాధించుకునేవారు. అలా మొదలైంది. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే పెళ్ళైన వెంటనే వీళ్ళందరినీ తిరుమలకు తీసుకొని వెళ్ళడము, లేకపోతే డిస్టెన్సెస్. ఇప్పుడు ఏమైంది, ఈ పెద్ద డిస్టెన్స్ కాదులేండి, మనం కారులో వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు, ఇలా రకరకాలుగా ఈ దీక్ష అనే దాని సిగ్నిఫికెన్స్ని మనం తగ్గించేస్తున్నాం. ఆ ఇద్దరి మధ్యలో కలగాల్సినటువంటి బాండేజ్ మధ్యలోకి మనం ఈ ప్రపంచాన్ని తెచ్చేస్తున్నాం. ఈ ప్రపంచాన్ని తేవాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత బాండింగ్ అయితే అంత బెటర్. క్షేత్రాలకి వెళ్ళడం వల్ల బాండింగ్ అవుతుందా అంటే చెప్పలేము. అది చాలా దూరంగా ఉంటే దానివల్ల అనవసరమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందరూ గమనించనిది దృష్టి దోషం. పెళ్ళైన కొత్తల్లో ఇద్దరు చిన్నపిల్లల్లాగా మురిపంతో ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, ఆ చిన్న చిన్న పలకరింపులు, మాటలు, కదలికలు, తగలికలు, చిన్న చిన్న టచ్, ఈ వీటన్నిటి ద్వారా వాళ్ళలో ఏదైతే ఆ కెమిస్ట్రీ స్టార్ట్ అయిందో దానిలోకి మనం ఈ ప్రపంచాన్ని అంతటిని తెచ్చేసి కలుషితం చేయడం అంత కరెక్ట్ కాదేమో అని నా భావం. లెట్ దెమ్ బి. ఈ క్షేత్ర సందర్శన ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను గమనించింది, భార్యాభర్తలు అయ్యాక మొదటి కలయికలు క్షేత్రాలలో జరుగుతుంది. అది ఇంకా గర్హనీయమైనటువంటి విషయం. క్షేత్రాల యొక్క పవిత్రత, తీర్థయాత్రలు ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మనకి ధర్మశాస్త్రంలో చక్కగా చెప్పబడి ఉన్నాయి. తీర్థయాత్రలు చేసేటప్పుడు దంపతులు అత్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి మీద ఉండాలి, కానీ ఇప్పుడే తన జీవితంలో వచ్చిన అతి ముఖ్యమైనటువంటి జీవితం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానం ఆయన కోసం కదా నువ్వు వెళ్తున్నావు. కాబట్టి తర్వాత తీర్థయాత్రకి ఏదైతే గైడ్ లైన్స్ మన వాళ్ళు ఇచ్చారో అది ఫాలో అవ్వడానికి మనం రెడీగా ఉన్నప్పుడే మనం వెళ్ళడం బెటర్. రెండోది, పెళ్ళైన వెంటనే చేయవలసింది ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన. అది చేయవాలి. ఇంటికి రాగానే గృహప్రవేశం అయ్యాక సత్యనారాయణ స్వామి వ్రతమనో లేదా మన కులదేవి ఆరాధన కానీ ఇవన్నీ చేసుకోవాలి. గృహప్రవేశం ఏమిటి? అది ఇల్లు కొత్త ఇంటికి కదా చేయాలి. కొత్త ఇంటికే గృహప్రవేశం అని కాదు. ఇందాక మనం అనుకున్నప్పుడు కూడా పెళ్ళైన తర్వాత ఆ పిల్లని గృహిణి అంటున్నాం. అంటే ఒక గృహాన్ని, ఒక ఇంటిని తనదిగా భావించి దానిలోకి ఒక నూతనమైనటువంటి శక్తిని ఆవిడ నింపుతోంది. గృహిణీహీరం కాంతారాన్ నాతిరిచ్యతే అంటారు సంస్కృతంలో. అంటే ఒక గృహిణి లేనటువంటి ఇల్లు అడవి కంటే పెద్ద వ్యతిరిక్తమేం కాదు, వేరేం కాదు, అది అడవి లాంటిదే అంటారు. అంటే ఆ శక్తిని తీసుకొని వచ్చేదే ఆవిడ. అవును. కాబట్టి ఇక్కడ గృహప్రవేశం అంటే వధువు ఈ గృహాన్ని ప్రవేశించడం అని అర్థం. గృహాన్ని మొదటిసారి ప్రవేశించడం కాదు. సో దానికి కూడా ఒక చిన్న ప్రక్రియ లాగా దానికి ఉండాలి. ప్రవేశించిన తర్వాత ప్రవేశ హోమాలు జరుగుతాయి. ఇప్పుడు ఏమిటంటే అంతా మనకి అక్కడ చేసేస్తున్నాం. ప్రవేశ హోమాలు ప్రవేశించిన తర్వాత చేయవలసినవి. అర్థమైంది. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు కాళ్ళకి మట్టెలు, మంగళసూత్రం, నల్లపూసలు ఇవన్నీ మ్యాండేటరీగా. ఇప్పుడున్న ఆధునిక కాలంలో మరి అమ్మాయి అబ్బాయి ఇద్దరు వర్కింగ్. సో ఏంటి దీన్ని మనం వీటి యొక్క ప్రయోజనాన్ని గనక దృష్టిలో పెట్టుకుంటే ఇది మ్యాండేటరీయా కాదా అనేది దాన్ని అనుష్ఠించే వాళ్ళే తేల్చుకోవచ్చు. ఇప్పుడు మ్యాండేటరీ అని చెప్పినంత మాత్రాన అది కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. అవును. కానీ ప్రయోజనాన్ని గనక మనం చెప్తే వాళ్ళకి ఇష్టం ఉంటే దాన్ని కొనసాగిస్తారు, లేదంటే లేదు. ఓకే. మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి, అసలు మెట్టెలు ఎంత బరువులో ఉండాలి, ఏ మెటీరియల్తో తయారు చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఇవి కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వెండితో తయారు చేయాలి,
ఇన్ని తులాలు, కనీసం 10 తులాలన్నా ఉండాలి. హెవీ, కొంచెం హెవీ. ఇప్పుడు మనం చాలా లైట్గా ఎందుకు అసలు మెట్టలు పెట్టుకోవాలి అంటే, ఈ నాడీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, నాడి అంటే మనం యోగశాస్త్రం దృష్టితో చూసుకుంటే కనుక ఈ శరీరం అంతా నాడుల యొక్క కలయిక. ఎక్కడైతే ప్రధానమైనటువంటి నాడులు కలుస్తున్నాయో దాన్నే మనం చక్రము అని అంటున్నాం. ఈ మొత్తం నాడీ వ్యవస్థకి కేంద్రభూతమైనటువంటి కొన్ని నాడులు మన వేళ్ల దగ్గర ఉంటాయన్నమాట. ఈ పిల్ల కొత్తగా పెళ్ళైన తర్వాత, గృహప్రవేశం చేసిన తర్వాత కొత్త బాధ్యతలను తీసుకుంటోంది. ఇన్నాళ్ళు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు తల్లి చూసుకునేది, కన్నతల్లి చూసుకునేది, కాబట్టి ఈవిడికి అంత భారం లేదు. కానీ ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత భారాలు పెరగబోతున్నాయి, శారీరకంగా కూడా అది పెరగబోతుంది. సో శారీరకంగా పెరగబోతున్నటువంటి బాధ్యతలకి అనుగుణమైనటువంటి శక్తిని ఇవ్వడానికి మనకు మట్టెలు అనేవి ఉపయోగపడుతుంది. సో మట్టెల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అది, లాజికల్గా ఆలోచిస్తే. ఇంకా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇస్ షీ ఎంగేజ్డ్ ఆర్ నాట్ అని సొసైటీకి తెలియాలి అని అంటే కూడా సొసైటీ పెట్టుకున్నటువంటి ఒక మార్క్ ఏంటంటే, ఫస్ట్ అసలు కాళ్ళ వైపు చూసి ఈ అమ్మాయి కనుక ఎంగేజ్డ్ అయితే మనం వక్ర దృష్టితో చూడకూడదు. ఎందుకంటే మన భారతీయ సమాజంలో ఇంకా ధర్మం కొంచెం ఉంది. వక్ర దృష్టితో చూసే ఆకతాయిలు కూడా తల్లి వివాహిత అయితే గనక, అమ్మ వివాహిత అయితే గనక అటువైపు మనం చూడొద్దు అనేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో ఆ రకంగానూ మెట్టలు ఉపయోగపడుతుంది. మరి మంగళసూత్రాల యొక్క ప్రాముఖ్యత, ఇంకా నల్లపూసల యొక్క ప్రాముఖ్యత నేను ఇంకొక చోట కూడా చెప్పాను. ఏమిటంటే ఈ పిల్ల దృష్టి దోషాలకి లోనవ్వడానికి అత్యంతం రెడీగా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడే ఒక కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళడం వల్ల తన మనస్సు చాలా లైట్గా ఉండడం వల్ల, తన లోపల నుంచి హావభావాలన్నీ చాలా స్వచ్ఛంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కడు కూడా అరే ఈ పిల్ల భలే ఉందే. ఎందుకంటే ఆ పిల్ల కొత్తగా ఇంట్లోకి వచ్చింది కదా, బంధుగణాలందరూ కూడా వచ్చి చూస్తారు, గ్రామస్తులందరూ కూడా వచ్చి చూస్తారు. చూసిన ప్రతిసారి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు. అందరూ మంచి దృష్టితోనే చూడాలి అని లేదు కదా. అరే ఈ పిల్ల వస్తువులు చాలా బాగున్నాయి, ఈ అమ్మాయి నవ్వు చాలా బాగుంది, ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు. సో అలాంటి దృష్టి దోషాలన్నీ పోగొట్టడానికి మనకి నల్లపూసలు అయితే, భార్యాభర్తల ఇద్దరి ఆయుష్ కోసం మనం పూజ చేసి, శంకరుడు ఉమా ఇద్దరిని కూడా ధ్యానించి, లక్ష్మీ విష్ణుదేవుడు ఇద్దరిని కూడా చక్కగా అర్చన చేసి, మనం ఆ శక్తులన్నింటినీ కూడా ఆ మంగళ సూత్రాల్లోకి ఆవాహన చేసి, ఇంతమంది సమక్షంలో మనం ఎప్పుడైతే దాన్ని కట్టుకున్నామో దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది బరువు అని అనుకుంటే కొంచెం పల్సగా ఉండేటటువంటి మంగళసూత్రాలను, ఇంకా దానికి వేరే ఇంకొక ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అనేటట్టుగా ఆలోచిస్తూ మనం చూడొచ్చు. ఇంకొకటి, ఈ మంగళసూత్రాల్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. బంగారం ఒంటి మీద ఉండడం చాలా మంచిది అని చాలా సైంటిఫిక్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. అందుకనే మన చెవుల దగ్గర, మన మెడకాయ దగ్గర, మన చేతుల దగ్గర రకరకాల చోట్ల మనం బంగారాన్ని ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మంచివే. కానీ ఇది మీ ప్రొఫెషన్లో ఎక్కడైనా మీకు అడ్డం వస్తూ ఉంటే మీరు దానికి ఏమైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అడ్డం రాకపోతూ ఉంటే ఈ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని వాటిని కొనసాగించడమే మంచి విషయం. సో గురుగారు, ముందు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మీతో కలిసి వివాహం అనే దాన్ని కొద్దిగా కొంతవరకు అన్ప్యాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది మనము కరిష్యే ద్వారా వివాహం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో పంపిస్తాము, వాళ్ళందరూ చూస్తారు. అందులో ఒక 10% మంది ఈ మంచి మాటలు విని, ఓహో మనం ఎందుకు కదా ఇందులోకి వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఓరియంట్ చేయగలిగితే కనుక, ఐ థింక్ మనం ఈ సంస్థ పెట్టినందుకు, మనం కలిసినందుకు, మీరు ఇంత ప్రయాస చేసి అన్నీ మానేసి మీరు కరిష్యలో ఉన్నందుకు దెర్ విల్ బి సార్థకత అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. చాలా చక్కగా మీరు ఆ ప్రశ్నలు వేయడం వల్లనే ఇది బయటికి వచ్చింది. అయితే ఒక జస్ట్ సమ్మరైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనము ఈ వీడియోని అంటే ఎంతమంది ఈ స్టేజ్ వరకు ఈ వీడియో చూస్తారో నిజానికి నాకు తెలియదు. ఎందుకంటే యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను వాచ్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లో. కానీ ఎవరైనా ఇక్కడ వరకు వస్తే కనుక ఒక మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదైనా ఉంది అని అనుకుంటే జన్మ తర్వాత
అంటే పుట్టిన సమయం తర్వాత ఇంకొకటి సెకండ్ది అనుకుంటే కనుక ఉపనయనం అండ్ దెన్ వివాహం. ఇప్పుడు ఉపనయనం కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అన్ని వర్ణాల వాళ్ళకి అది ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 99% ఆఫ్ ద పీపుల్కి వివాహం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆఫ్టర్ బర్త్. ఇంకా దీని తర్వాత నాకు తెలిసి మృత్యుకాలమే. అంటే ఇంతకంటే సిగ్నిఫికెంట్గా నాకైతే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే అల్టిమేట్ డెస్టినేషన్కి చేరడానికి మనం ఇక్కడ ప్రణాళిక వేస్తున్నాం. అయితే నాకు ఎప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషి తన లైఫ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకునే ఉద్దేశంలో ఉంటే కనుక, ఈ రోజున చక్కగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటున్నాము, ఇల్లు ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనే ప్లానింగ్ నడుస్తుంది, పిల్లల్ని ఏ విధంగా చదివించాలనే ప్లాన్ నడుస్తుంది, హెల్త్ మీద కాన్షియస్నెస్ పెరుగుతుంది, భక్తి మీద కూడా ఎంతో కొంత అవగాహన వచ్చి చక్కగా గుళ్ళకి అన్నిటికీ వెళ్తున్నాం. కానీ అతి ముఖ్యమైనది మన చేతిలో ఉన్నది ఈ వివాహ దీక్ష. ఇది గనక మనం పట్టుకుంటే గనక వేరేవన్నీ ఆటోమేటిక్గా దే విల్ గెట్ అడ్జస్టెడ్ బై దెమ్సెల్స్. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ గో, అంటే తరతరాలు అంటారు కదా, ఒకళ్ళు కరెక్ట్గా ఉంటే 7 తరాలు తరింపబడతాయి అని అంటారు కదా, అటువంటి ఒక మహోత్తరమైన ఘట్టం. అండ్ దాన్ని మనము ఎన్ని కుటుంబాలకి మనం మన సంస్థ ద్వారా చక్కగా చేయించగలిగితే అది మన అదృష్టం. కానీ నిజంగా వాళ్ళు చేసుకుని మేము కూడా ఈ ఋషులకు వారసులమే, ఈ విధంగానే మేము చేసుకుంటున్నామని అన్ని వర్ణాల వాళ్ళు కలిసి ఇటువంటిగా దానికి వస్తే దీనికి ఇంకొక మహత్తరమైన ప్రయోజనం కూడా ఉందండి. ఏమిటి తెలుసా, ఈ కపుల్ వాళ్ళ ఫోకస్ ఎప్పుడైతే ఆ హయ్యర్ ఆబ్జెక్ట్ మీద పెడతారో ఇంకా పక్క వాళ్ళతోటి గొడవలు, ఆస్తిపాస్తుల విషయాల మీద గొడవలు అవన్నీ పోతాయి. ఎప్పుడైతే కుటుంబాలు ఈ విధంగా గొడవలు పడకుండా ఉంటాయో ఆటోమేటికలీ సిటీ, టౌన్, సమాజం, దేశం అన్నీ మారిపోతాయి. అంటే సనాతనంలో నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, మనం పూజించే దేవతల్ని కూడా మనము ఒక కపుల్గానే పూజిస్తాం. అంటే అమ్మ అయ్య ఇద్దరిని కలిపే పూజిస్తాం. అంటే ఎప్పుడు కూడా వివాహం ఈజ్ అవర్ సెంటర్ పీస్. కుటుంబ వ్యవస్థ అనేది మనకు అసలు చాలా ఆధారం. సో మొదట్లో మనం మాట్లాడుకున్నట్టు 85% అండ్ అబౌవ్ డైవర్స్ రేట్స్కి వేరే ప్రపంచం అంతా వెళ్ళిపోతున్న రోజుల్లో ఇంకా 1%లో మనం ఉండడానికి ఒక కారణం అయితే ఇది. సో ఈ కారణాన్నే మనం మెయిన్ కారణంగా చేసి వేరే అన్ని దుష్టశక్తులన్నీ కూడా తగ్గి అందరూ ఇటువంటి వివాహం వైపుకి వెళ్ళాలి అని కోరిక. ఆ విధంగా ఈశ్వరుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుందాం. అయ్యా, జై శ్రీరామ్. రామ్ రామ్. నమస్కారం.